మా అమ్మాయి ఒకలా చూస్తుంది, నేను ఒకలా చూస్తాను. జనరేషన్ అన్నమాట. నేనేమనుకుంటాను ఒక దృశ్యాన్ని చూసి ఈ వయసు పిల్లలు ఏమనుకుంటారు, మన పిల్లలు ఇద్దరు వెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. దాని మీద పెర్సెప్షన్ అనేది ఎట్లా ఉంటుందో దాని మీద గజల్ పాడినా చెప్పనా, పాడినావుదా? పెర్సెప్షన్ అంటే ఒక నూతిలో రెండు బావిలో రెండు బకెట్లు ఉంటాయి కదా, చేదంటారు కదా, రెండు మాడుకుంటాయంట. అందులో బకెట్ అందట చిచి యాదవ జన్మ, నిండుగా పైకి వెళ్తాం ఖాళీగా కిందకు వస్తాం ఏంటిది అందట. అంటే పక్కనున్న ఇంకో చేదందట, అలా ఎందుకు అనుకోవాలి, ఖాళీగా కిందకు వచ్చి నిండుగా పైకి వెళ్తున్నాం అనుకోవచ్చు కదా అందిటండి. చూసే పెర్సెప్షన్ బట్టి ఉంటుందన్నమాట. మనం ఎలా చూస్తాము, దృష్టి బట్టి ఈ సృష్టి ఎలా ఉంటుంది అన్నది గజల్. అన్న బాగుంది, చోట చప్పట్లు కొడతారా? తెలుగు గజల్. దీని తర్వాత నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా నాన్న మీద గజల్ పాడి ఈ సాయంత్రాన్ని ముగిద్దాం, ఓకేనా? ఆల్రెడీ 11 o'clock అయిపోతుంది, పాపం చాలా దూరం వెళ్ళాలి ఈ మహానగరంలో. రెడీ? దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను. నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను. నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. సంత నడుమ ఒక జోలె పట్టి పసిగొంతు మోగుతుంటే, అగో ఆ ముంబైలో, ఆ బాంద్రాలో, ఆ దాదర్లో ఎక్కడో చోట ఒక పిల్లాడు రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటాడు పాడుకుంటూ. తండ్రికి ఏమనిపిస్తుంది అది చూసి, బిడ్డకి ఏమనిపిస్తుంది ఆ దృశ్యం చూసి? పాడినా ఈ చరణాన్ని వద్దా? సంత నడుమ ఒక జోలె పట్టి పసిగొంతు మోగుతుంటే, సంత నడుమ ఒక జోలె పట్టి పసిగొంతు మోగుతుంటే. నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. నువ్వది గేయం అన్నావు, నేనది గాయం అన్నాను. దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను. నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. వా కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే. నువ్వది వినోదమన్నావు, నువ్వది వినోదమన్నావు, నేనది ప్రమాదమన్నాను. నువ్వది వినోదమన్నావు, నేనది ప్రమాదమన్నాను. దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను. నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను.
అందం కోసం అప్పు చేసి ఒకడు ఆభరణం కొంటే, అందం కోసం అప్పు చేసి ఒకడు ఆభరణం కొంటే, అందం కోసం అప్పు చేసి ఒకడు ఆభరణం కొంటే, నువ్వది కంకణమన్నావు నేనది సంఖ్యల అన్నాను, నువ్వది కంకణమన్నావు నేనది సంఖ్యల అన్నాను. దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను. నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను, నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను. శభాష్. నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలొక్కడర్పిస్తే. చాలా గొప్ప చరణం, వినండి, చిత్తగించండి. ఓ భగత్ సింగ్, ఓ అల్లూరి సీతారామరాజు, ఓ చాకలి ఐలమ్మ, వీళ్ళందరూ దేశం కోసం, ఇజ్జత్ కోసం, స్వాభిమానం కోసం పోరాడితే చచ్చిపోయారని మనం అందరం అనుకున్నాం. కానీ నిజానికి ఏమిటి? మనం అనుకుంటాం చచ్చిపోయిందని, చచ్చిపోయాడని. భగత్ సింగ్, ఓ అల్లూరి సీతారామరాజు, ఓ కొమరం భీము లాంటి వాళ్ళు. ఈ చరణాన్ని వినండి. నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలొక్కడర్పిస్తే, నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలొక్కడర్పిస్తే, నువ్వది మరణం అన్నావు, నువ్వది మరణం అన్నావు నేనది జననం అన్నాను, నువ్వది మరణం అన్నావు నేనది జననం అన్నాను. దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను. నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను, నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను. గజల్ ఝాసలో రెంటాలకు. చాలామంది ఏంటండి తెలుగులో గజలు, ఇదేం కొత్త రోగం అండి అన్న మాటలు కూడా నేను విన్నాను తొలి రోజుల్లో. కానీ అసలు ఏమిటి? గజల్ ఝాసలో రెంటాలకు లోకమే తెలియదంటే. టైం ఎంతైంది? ఇంటికి వెళ్ళరా మీరు? గజల్ ఝాసలో రెంటాలకు లోకమే తెలియదంటే, గజల్ ఝాసలో రెంటాలకు లోకమే తెలియదంటే, నువ్వది రోగం అన్నావు నే రసయోగం అన్నాను, నువ్వది రోగం అన్నావు నే రసయోగం అన్నాను. దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టే కనిపిస్తుంది సృష్టిని విన్నాను. నువ్వది వాదం